సో రుద్రరాజు యువరాజ్ గారు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు వచ్చిన ప్రతిసారి భారత ఎగుమతులు నిలిచిపోతున్నాయా? నమస్తే మేడం. నా నమస్తే. పేరు యువరాజు. నేను పశ్చిమ జిల్లాలో ఒక రొయ్య రైతుని. ఓకే. ఈ అంతర్జాతీయ యుద్ధాలే కాదండి, అటువైపు మనం సంక్షోభాలు చూస్తే రొయ్య రైతులకి సంక్షోభం ఆ, ఆ, నిత్య ప్రక్రియలా తయారైంది. ఎందుకంటే ఒకవైపు కరోనా చూసామండి. కరోనా కష్టకాలంలో రొయ్య రైతులందరూ కూడా సగానికి మించి సగానికి సగం రేటుతో రొయ్యలను అమ్ముకున్నారు. ఉమ్, దాని తర్వాత టారిఫ్ సంక్షోభం చూసామండి. ఉమ్, టారిఫ్ అనౌన్స్ చేసిన రోజే రొయ్య రేట్లు తగ్గించారు. ఉమ్, మరి అదే టారిఫ్ రిలీఫ్ ఇచ్చిన రోజున అదే ఎఫెక్టివ్ గా రొయ్య రేట్లు పెంచలేదు. ఉమ్, ఆ టారిఫ్ సంక్షోభం కూడా ఆ, పోయింది. ఇప్పుడు సపోజ్ 50% ఉన్న టారిఫ్ ని 18% చేశారు. సుప్రీంకోర్టు అది కూడా వద్దని చెప్పేసి వాళ్ళకి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కానీ రేట్లలో మార్పు రాలేదండి. పైపెచ్చు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే, ఒకవైపు మీరన్నట్టు సాగు ఆ, కాస్ట్ ఏదైతే ఉందో పెరిగిపోయింది. పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. డిసీజులు అంటారా, ఒకవైపు WSSV వైరస్, వైట్ కట్ మరియు EHP, ఇటువంటి మూడు ప్రధానమైన నుండి వ్యాధులతో సతమతం అవుతున్నామండి. దీనికి తగ్గట్టు సీడ్ క్వాలిటీ అనేది సరైన స్వీట్ క్వాలిటీ లేకపోవడం వల్ల 2 నెలల్లో 100 కౌంట్ రావాల్సిన రొయ్యలు ఇవాళ 3 నెలలకు కూడా 100 కౌంట్ రావట్లేదంటే కారణం నాసి రకమైన సీడ్ సప్లై చేయడం వల్ల. అంటే ఇందులో హ్యాచరీస్ ఆథరైజ్డ్, కొన్ని హ్యాచరీస్ మంచి సీడ్ ఇస్తున్నాయి, కొన్ని హ్యాచరీస్ అనాథరైజ్డ్ హ్యాచరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వాలిటీ సీడ్ ఇవ్వకపోవడం వల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు మేడం. మీరు ఇంకొక ప్రక్రియ చూసుకుంటే, అంటే ఫీడ్ ప్రధానంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఫీడ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఉమ్, కరోనా కాలం నుంచి చూస్తే నేటి వరకు ఆ, ఒక టన్నుకు 25,000 చొప్పున మేత ధరలు పెంచారు. ఉమ్, విచిత్రం ఏంటంటే, సోయాబీన్ కరోనా టైంలో పెరిగిన దానికి అనుగుణంగా మేత రేట్లు పెంచారు. తర్వాత సోయాబీన్ 100 రూపాయల నుంచి 40 రూపాయలకి పడిపోయినా కూడా ముడి సరుకులు తగ్గినా సరే పెంచిన మేత ధరలు తగ్గించలేదు. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, గవర్నమెంట్ కూడా ఆ, చొరవ తీసుకుని చేయమని చెప్పాం. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 రూపాయలు రేటు తగ్గించడం జరిగింది మేతకి. మళ్ళీ ఒక వారం రోజుల క్రితం ఫిబ్రవరి 4వ తారీఖున మళ్ళీ ఒక నెల రోజుల క్రితం టన్నుకి 4,000 రూపాయలు మళ్ళీ పెంచడం జరిగింది. ముడి ధరలు పెరిగినాయని. అంటే తగ్గించినప్పుడేమో తగ్గించట్లేదు, పెరిగినప్పుడేమో రేటు పెంచుకుంటూ వెళ్తారు. ప్రధానంగా ఈ ఫీడ్ ఇది అయిపోయింది. ఫీడ్ సంక్షోభం, ఒకవైపు సీడ్ క్వాలిటీ లేకపోవడం. ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి, అంటే యుద్ధం వచ్చింది, ఎక్కడో ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇవాళ యుద్ధం 10వ రోజుకి వచ్చింది. జరుగుతున్న యుద్ధంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. అంటే తాను వేసిన పంటని కొనసాగించాలా, లేదంటే ఫోర్స్ హార్వెస్ట్ చేయాలా? ఒక మెసేజ్ అనేది బయర్స్ నుంచి రైతులకు రాకపోవడం చాలా విషాదకరం, బాధాకరం. ఎందుకంటే ఇక్కడ రొయ్య రైతుల మీద ఆధారపడి ఉన్నటువంటి ఇటు ప్రభుత్వం కానీ, అంటే అత్యంత విదేశీ మార్గ ద్రవ్యం తీసుకొస్తున్నటువంటి పంటగా దీన్ని అందరూ చూస్తున్నారు, డాలర్ల పంటగా చూస్తున్నారు. కానీ రైతుల విషయంలో ఇది కష్టాల పంటగానే కొనసాగుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఒక వారం రోజుల నుంచి ఏదైతే 30 కౌంట్ నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు కొనడం మానేశారు. ఎవరైతే ఈ కౌంట్ లో ఉన్నటువంటి రైతులు ఉన్నారో కేజీకి 50 నుంచి 60 రూపాయలు లాసు. ఇవాళ 50 నుంచి 60 రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంట్లు కొనటం మనం చూస్తున్నాం. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిగా ముందుకు వచ్చి రైతులకి, అంటే సంక్షోభం అనేది అన్ని చోట్ల వస్తుంది, కాకపోతే దాని నుంచి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే గైడెన్స్ లేకపోతే, ఇటు ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటు రైతులకి అటు ఎక్స్పోర్టర్స్ కి సంధానకర్తగా ఉండి పానిక్ అవ్వకుండా, అంటే రైతులు కొంతమంది భయభ్రాంతులు చెంది పట్టుబడి పట్టేస్తున్నారు. కానీ ఇవాళ నష్టాలు ఊబిలో కూరుకుపోయారు. కాబట్టి ఇంతటి సంక్షోభంలో ఉన్నటువంటి ఆక్వా రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి, అటు ఎక్స్పోర్టర్స్ కంపెనీస్ కి ఉందని చెప్పేసి రైతులందరి తరఫున రైతు ప్రతినిధులుగా మేము తెలియజేస్తాం. ఓకే అండి, మీ డిమాండ్ ఏమైనా ఉంటే చెప్పండి రుద్రరాజు గారు. అంటే మీరు ఎట్లాంటి డిమాండ్ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కోరుకుంటున్నారు, ఇట్లాంటి వార్ ఎఫెక్ట్ పడకుండా, మీకు ఎక్కువ నష్టం జరగకుండా? అంటే ఎప్పుడు కూడా ఇలాంటివి మార్కెట్, అంటే ఒక సంక్షోభాలన్నీ వస్తూ ఉంటాయి. మార్కెట్ అంటే మినిమం ప్రైస్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రకారం, అంటే ఏదైతే రైతుకు మద్దతు ధర ఉంటుందో ప్రతి పంటకి, ఈ దేశంలో పండించే ప్రతి పంటకి కూడా మద్దతు ధర ఉంది. కేవలం ఒక రైతులు మాత్రమే గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అయినట్టు, స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయినట్టు అప్ అండ్ డౌన్స్ చవి చూస్తున్నాం. 15-20 సంవత్సరాల క్రితం 30 కౌంట్ ధర 700 రూపాయలు ఉంటే, అదే 30 కౌంట్ ధర ఇవాళ
రూపాయలు. సో పెట్టుబడి వ్యయమేమో 3 రెట్లు పెరిగితే మన మార్కెట్ యొక్క విలువ, ఈ రొయ్యల యొక్క కేజీ విలువ మాత్రం కింద పడిపోయింది. సో ఏంటంటే ఈ రొయ్యల రైతులు బ్రతకాలి, ఈ ఆక్వా పరిశ్రమ మీద ఆధారపడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక ఒక అనుభవం ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ ఎక్స్పోర్ట్స్ కానీ వీళ్ళతో మాట్లాడి ఫ్లక్చువేట్ అవుతున్న రేట్లని ఒక సానుకూల పద్ధతిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రకారం రొయ్య రైతులను ఆదుకోవాలని మా డిమాండ్ చేస్తున్నాం.